ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగం పుంజుకున్నాయి. 2024 ఎన్నికల్లో నాటకీయ పరిణామాల మధ్య టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన బోడే ప్రసాద్ అత్యధిక మెజార్టీతో విజయం సాధించారు. ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తూ తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. ఇటీవల నియోజకవర్గంలో పర్యటించిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్తో పాటు పలువురు మంత్రుల నుంచి సైతం బోడే ప్రసాద్ పనితీరుపై ప్రశంసలు కురిపించారు. ఇక రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థుల విజయమై తమ ముందున్న లక్ష్యం అంటున్న ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో మా ప్రతినిధి సర్దార్ ఫేస్ టు ఫేస్. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక అభివృద్ధిలో ముందుకు దోసుకుతున్న నియోజకవర్గాల్లో పెనమలూరు నియోజకవర్గం ముందు వరుసలో ఉంది. నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రజా సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఎనలేని కృషి చేస్తున్నారు. ఎమ్మెల్యే పనితీరు పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి స్థానిక ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఉన్నారు. వారిని అడిగి మిగతా వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. సార్ సంక్షేమం అభివృద్ధి పరుగులు పెడుతున్నాయి, సక్సెస్ మంత్రం ఏంటి సార్ మీది? 2.5 సంవత్సరాల్లో నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో మొదలుపెట్టిన కార్యక్రమాలు కూడా ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక వాటిని పూర్తి చేసి ప్రజలకి అంకితం చేస్తూ ఉన్నాం. అది కాకుండా ఈ 2.5 సంవత్సరాల్లో 40 కోట్ల రూపాయలు మున్సిపాలిటీలో, సుమారుగా నియోజకవర్గంలో 300 కోట్ల రూపాయలకి పైగా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. యనమల కుదురు బ్రిడ్జ్ అవ్వచ్చు, ఇంజనీరింగ్ కాలేజీ ఫ్లైఓవర్ అవ్వచ్చు, ఎప్పటి నుంచో మరి పెండింగ్ ఉన్న పనులు పూర్తి చేశాం. ఇప్పుడు ఈ విలేజ్ హెల్త్ క్లినిక్లు కూడా గత ప్రభుత్వం అసంపూర్తిగా నిర్మాణం చేసి వదిలేయడం జరిగింది. వాటిని ఈరోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఇవి కాకుండా మున్సిపాలిటీలో హ్యామ్ పథకం కింద 52 కోట్ల రూపాయలు, తాడిగడప మున్సిపాలిటీకి 4 కోట్ల రూపాయలతో మున్సిపల్ ఆఫీసు, అలాగే 48 కోట్ల రూపాయలతోటి రోడ్లు, 50 కోట్ల రూపాయలతోటి డ్రైనేజీ వ్యవస్థను కూడా అభివృద్ధి చేస్తూ ఉన్నాం. ఇది కాకుండా 105 కోట్లతో సిఆర్డీఏ ఫండ్స్ తోటి కానూరు పరిధిలో మాస్టర్ ప్లాన్ రోడ్లు చేయడం జరిగింది. ఇది కాకుండా పారింకి పరిధిలో పంటకాల రోడ్డు ఇప్పటికీ సుమారుగా 6 కోట్ల రూపాయలతో సాలిపేట నుంచి వేగంగా నిర్మాణం జరుగుతూ ఉంది. దాన్ని తీసుకొచ్చి కానూరు పరిధి వరకు, అంటే ఎన్టీఆర్ సర్కిల్ వరకు కూడా రోడ్డుని కలపడం జరుగుద్ది. ఇవన్నీ కూడా కేవలం 2.5 సంవత్సరాల్లో. మళ్ళీ రాబోయే సంవత్సరాల కాలంలో ఇప్పుడు ఏదైతే చెప్పామో సిఆర్డీఏ ఫండ్స్ కానీ, హ్యామ్ కానీ, లేకపోతే డ్రైనేజీ కానీ, ఇవన్నీ కూడా రాబోయే సంవత్సర కాలంలో ఇవన్నీ కూడా పూర్తి చేయబోతా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవి కాకుండా ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న కుందేరు వంతెన, మద్దూరు ఉప్పులూరు రోడ్డు వెడల్పు చేయటం, అంటే రోడ్డు అభివృద్ధి చేయటమే కాకుండా రోడ్డు అభివృద్ధి చేయటం. ఇది కాకుండా ఇంకా 2 గోల్స్ పెట్టుకున్నాం. చోడవరం పెనమలూరు రోడ్డు కూడా వెడల్పు చేయాలి, పెదపులిపాక తాడిగడప రోడ్డు కూడా వెడల్పు చేయాలి. ఈ 2 కూడా నేను ఈ 2-3 సంవత్సరాల్లో అభివృద్ధి చేస్తానని చెప్పి ఒక గట్టి నమ్మకంతో చెప్తా ఉన్నాను. అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ అభ్యర్థుల విజయావకాశాలపై ఏ విధంగా ఉంటాయంటారు? 100కి 100% నేను అహంకారంతో చెప్పను, కానీ సాధ్యమైన ఎక్కువ స్థానాలు కూటమి ప్రభుత్వం చేజిక్కించుకుంటుంది. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. వాళ్ళేదో నామకా పోటీకి అభ్యర్థులను పెడతారే తప్పితే ఎక్కడా కూడా పోటీ ఇచ్చే స్థాయిలో కూడా తాడిగడప మున్సిపాలిటీ పరిధిలో లేరు. ఇదే కాదు, నియోజకవర్గంలో చాలా గ్రామాల్లో కూడా తెలుగుదేశం పార్టీ అత్యధిక స్థానాలు చేజిక్కించుకుంటుంది. స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్ ఏదైతే ఉందో కేవలం బూటకం అని చెప్పి వైసీపీ విమర్శిస్తుంది. దానిపైన ఏమంటారు? వాళ్ళు బూటకం అంటారు, మేము చేసి చూపిస్తాం. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. తెలుగుదేశం పార్టీ బీసీలు వెన్నుముక, తప్పకుండా ఎక్కువ మందికి స్థానాలు బీసీలకి కల్పిస్తాం. చాలా నియోజకవర్గాల్లో కూటమిలో అంతర్గత విభేదాలు వస్తాయి. మన నియోజకవర్గ పరిస్థితి ఏంటి సార్? చాలా నియోజకవర్గాల్లో ఉన్నారు. నా నియోజకవర్గంలో అనలేదు కదా. నా రైట్ బీజేపీ ఉన్నారు, లెఫ్ట్ జనసేన ఉన్నారు. ఎక్కడ మాకేం భేదాభిప్రాయాలు లేవు. అవసరమైతే ఒక అడుగు వెనక్కేసి వాళ్ళని ముందుకు తీసుకొస్తా తప్పితే ఎక్కడ కాంట్రవర్షియల్కి వెళ్ళే పరిస్థితి అయితే ఉండదు. నియోజకవర్గ అభివృద్ధి తన ధ్యేయమని స్థానిక సంస్థల్లో తాము బలపరిచిన అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో గెలవడం ఖాయమని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామ్యాన్ శ్రావణ్తో సర్దార్ జీ తెలుగు.